మక్కాలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా మక్కా, మదీనా యాత్ర చేసుకోవాలన్నది వాళ్ళ మతం చెప్పేటటువంటి సిద్ధాంతం. దానికోసం అది కూడా తమ సొంత కష్టార్జితంతో రూపాయి కూడేసుకొని దాంతో తను గాని, తన కుటుంబంతో సహా వెళ్తే అది జన్నత్‌కి వెళ్ళడానికి ఒక దారి అన్నటువంటిది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు కొంత సహకరిస్తున్నాయి. కొంత కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. లేదా వ్యాపారాలు చేసేవాళ్ళు సొంతగా అట్లా కష్టపడి రూపాయి కూడేసుకొని వెళ్ళేవాళ్ళు ఉంటారు. ప్రతి ఏడాది కూడా మక్కా, మదీనా యాత్రకి ప్రతిసారి విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటానే ఉంటుంది. ఇప్పుడు అట్లాగా మన హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి 42 మంది ప్రాణాలు కోల్పోవడం మక్కా, మదీనా యాత్రలో తీవ్ర ఆవేదన కలిగించేటటువంటి అంశం. అయితే వీళ్ళ తప్పేమీ లేదు. వాస్తవంగా అక్కడ దిగిన తర్వాత ఓ 45 మంది పట్టేటటువంటి బస్సులుంటాయి. అక్కడ ఆ మక్కా యాత్రకు సంబంధించినటువంటి నిర్వాహకులు అక్కడున్న ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ట్రావెల్స్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళు 10 మంది ఉండి, ఇంకో ట్రావెల్స్‌లో 15 మంది ఉంటాయి, ఇంకో ట్రావెల్స్‌లో 20 మంది ఉంటాయి. ఇట్లాగ మొత్తం ఓ 2, 3 ట్రావెల్స్ వాళ్ళని కలిపేసేసి ఒక ప్రాంతం నుంచి వచ్చినోళ్ళందరిని కలిపేసి ఒక బస్సులో ఎక్కిస్తుంటారు. అట్లాగా హైదరాబాద్ దగ్గర నుంచి అల్మెనా, ఫ్లైజోన్ ఇట్లాంటి ట్రావెల్ ఏజెన్సీల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇంకో 2 ట్రావెల్ ఏజెన్సీల నుంచి వెళ్ళిన 2, 3 మొత్తం కలిపి ఆసిఫ్ నగరు, జిర్రా, అలాగే మొహదీపట్నం, గోషామహల్, అబిద్ నగర్ ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి 42 మందిని ఒక బస్సులో ఎక్కించారు. ఆ బస్సు వెళ్తుండగా టెక్నికల్ గ్లిప్స్ వచ్చిందో ఏమొచ్చిందో తెలీదు గానీ ఒక ఆయిల్ ట్యాంకర్, ట్రాన్స్‌పోర్ట్ అవుతున్నటువంటి ఆయిల్ ట్యాంకర్‌తో గుద్దుకోవడం, అది కాస్త పేలిపోవడం, దాంతో అనేక మంది మరణించారు. ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారన్నటువంటిది చెక్ చేస్తున్నారు. దారుణమైనటువంటి సంఘటనతో ఒక్కసారిగా భారతదేశం మొత్తం కూడా ఉలిక్కిపడింది. ఎందుకంటే 42 మంది ముస్లింలు ఏకకాలంలో. అయితే జరిగినటువంటిది అక్కడ మక్కా దగ్గర మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా జరిగినటువంటి సంఘటన. దీని మీదన ఓ పక్కన ప్రధానమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, అట్లాగే ఎంపీలు, అటు ఓవైసీ వీళ్ళందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ముస్లిం కుటుంబాల్లో వీళ్ళందరూ పెద్దవాళ్ళు. ఆ కుటుంబాలకి ఆసరాగా ఉండేటటువంటి వాళ్ళు లేదా అంది వచ్చినటువంటి వాళ్ళు చనిపోవడంతో తీవ్ర మనోవ్యాధి చెందుతున్నారు.